హాయ్ అండి, ఈరోజు చికెన్ పకోడీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను మా తీరులో. ఇగోనండి, 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను, 2 స్పూన్లు శనగపిండి తీసుకున్నాను, కార్న్ఫ్లోర్ ఒక 3 స్పూన్లు తీసుకున్నాను, కొంచెం ఫుడ్ కలర్ మనకు నచ్చితే వేసుకోవచ్చు, మీరు స్కిప్ చేయాలంటే తీసేయచ్చు, మీ ఇష్టం. 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 2 స్పూన్లు కారం, 1 స్పూను ఉప్పు, గరం మసాలా పౌడరు 1 స్పూను, 1 నిమ్మకాయ, 5 పచ్చిమిరపకాయలు ఇలా చీల్చుకొని ఇప్పుడు ఎలాగైతే చేసుకోవాలో మీకు చూపిస్తాను, వచ్చేయండి. ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. శనగపిండి, కార్న్ఫ్లోర్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, గరం మసాలా పౌడర్, సాల్ట్, కారం వేసి బాగా కలిపేసుకుందాం. ఇగోండి, మనం నీళ్ళు వేయకోకుండానే చికెన్లో ఉన్న తడికి ఇవన్నీ కూడా సరిపోయాయి. ఇగోండి, ఫుడ్ కలరు కొంచెం వేస్తున్నాను, పకోడీకి కొంచెం రెడ్గా వచ్చి వేస్తే బాగుంటుంది కాబట్టి కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు నిమ్మకాయ పిండుకుందాం. గింజలు తీసి ఈ గింజలు అవి లేకోకుండా చూసుకోవాలి. మొత్తం అంతా కూడా ఇలా బాగా కలిపేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. అరగంట అయిందండి, బాగా నానిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకొని పకోడీ వేసేద్దాం. ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి, ఇప్పుడు ఒక్కొక్కటి వేసేద్దాం. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేపుకోవాలి, హైలో పెట్టి వేపకూడదు. ఇదండి, ఇలా వేగితే సరిపోద్ది. ఇప్పుడు తీసేసుకుందాం. చక్కగా లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా వేపుకుంటే అంత చక్కగా చాలా బాగా వేగుతాయి, తినడానికి కూడా చాలా బాగుంటాయి. హైలో పెట్టి మట్టికి వేయకూడదండి, మాడిపోతాయి. ఇదిగోండి, చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్దాం. ఇదిగోండి, చూసారా ముక్క ఎంత బాగా ఉడికిందో. ఇలా ఉడకాలన్నమాట. మనం చిన్న మంట మీద పెట్టి ఉడికించుకుంటే ఈ రీతిలో ఉడుకుతుంది. చాలా బాగా వచ్చిందండి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఆహా పోపుల పెట్టిని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.